ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకొచ్చున్నాను. మనమందరమును కూడా ఆరాధన చేసుకుందాం. యేసయ్యతో ప్రతిరోజు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. 86వ రోజులో దేవుడు మనల్ని అందరినీ ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్కరిను కూడా కలిసి ఆరాధన చేసుకుందాం. చెక్ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. Thank you, Jesus. Hallelujah, hallelujah. Esayaniki వందనాలు, hallelujah, hallelujah. రాజ్యానికి వందనాలు, రెడ్డి పరిశుద్ధాత్మా. అయ్యా అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడానికి వందనాలు. అయ్యా వేల దూతల చేత కొనియాడబడుచున్న దైవమా నీకే ఆరాధన. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా మస్తుల సింహాసనంను మీరు స్వీకరించండి. అయ్యా మస్తుల ధూపంను మీరు స్వీకరించండి. అయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు డాడీ, నీకు స్తోత్రము స్వామి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. ఓ మియాన వర్షకానాల వసందిరియన మందరికెల వెట్రియాలవ. ఓ రసందరబన వశందిరియన. Thank you, Jesus. వికందర కాల వసందిరియన బన వశందిరి. ఓ రిబా బాబా బాబా Thank you, Jesus. Hallelujah, hallelujah. Esayaniki వందనాలు, thank you, Lord. Hallelujah, hallelujah. Thank you, Jesus. Hallelujah. ప్రాణమిచ్చినను ప్రేమించి పాపం తొలగించి కడిగితివి. ప్రాణమిచ్చినను ప్రేమించి పాపం తొలగించి కడిగితివి. నీ కొరకు బ్రతుకావేను కరచి సేవ చేయకు కరిచితివి. నీ కొరకు బ్రతుకావేను కరచి సేవ చేయకు కరిచితివి. Oh,
స్తోత్రం. మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. చూచే కన్నులు ఇచ్చావయ్యా, పాడే పెదవులు ఇచ్చావయ్యా. చూచే కన్నులు ఇచ్చాతివి, పాడే పెదవులు ఇచ్చితివి. కష్టించే చేతులు ఇచ్చితివి, పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివి. కష్టించే చేతులు ఇచ్చితివి, పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివి. దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను.
హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ఆగిపోతుని సాక్షిగా ప్రభువా నన్ను నిండను. సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నుండనిమ్ము. నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. విస్తారపడ్డ పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము. కన్నీటితో ఎత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. విస్తారపడ్డ పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము. కన్నీటితో ఎత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమశ్యామ కాలమైనదా నిన్ను ఘనపరచ బ్రతుకు నిమ్మయా. నశించు ఆత్మలను నీ దరి చేర్చు కృప నిమ్మయా. క్షేమశ్యామ కాలమైనదా నిన్ను ఘనపరచ బ్రతుకు నిమ్మయా. నశించు ఆత్మలను నీ దరి చేర్చు కృప నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు స్తోత్రాలు స్వామి. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా మా జీవితాలను నీ సన్నిధానంలో సమర్పిస్తున్నాం. అయ్యా అయ్యా నీ వాక్యము సెలవిస్తున్న విధంగా అయ్యా సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోమని వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. ఉదయకాల సమయంలో సజీవ యాగముగా అయ్యా నీ సన్నిధానంలో మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము డాడీ. యేసయ్యా నీకు వందనాలు. ఎందుకంటే మేము ఏమి ఇచ్చిన రుణాన్ని తీర్చలేము కానీ అయ్యా కేవలం మా జీవితాన్ని సన్నిధానంలో సమర్పిస్తున్నాను. అయ్యా విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి ఆత్మని వాక్యము సెలవిస్తుంది. అయ్యా నీకు వందనాలు. నీ మధ్యాహ్న కాల సమయం ఎక్కువనే మమ్మల్ని బలపరచండి. అయ్యా నీకు స్తోత్రాలు డాడీ. నీకు వందనాలు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రాలు డాడీ. అయ్యా మమ్మల్ని బలపరచండి. అయ్యా నీ సన్నిధి నుంచి అనేక సార్లు మేము తొలగిపోయాము. అయ్యా నీ సన్నిధి విడిచి నీకు దూరంగా ఎన్నోసార్లు మేము పారిపోయాము. అయినా సరే నీ ప్రేమ చేత మమ్మల్ని క్షమించి అయ్యా మమ్మల్ని ఆదరించి ప్రభా అయ్యా మళ్ళా మమ్మల్ని హత్తుకున్నట్టు నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రాలు డాడీ. అయ్యా ఈ లోకంలో ఉన్న సమస్యలను బట్టి అయ్యా ఈ లోకానుసారమైన జీవితంలో బట్టి అనేక సార్లు నేను గాయపరుస్తూ అయ్యా నీ సన్నిధానానికి వ్యతిరేకంగా నడుచుకున్న మమ్మల్ని అయ్యా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఉదయకాల సమయంలో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము డాడీ. అయ్యా నీకు వందనాలు. అయ్యా నీ ప్రేమ చేత ఇంకా మమ్మల్ని హత్తుకుంటున్నందుకు నీకు వందనాలు డాడీ. అయ్యా మమ్మల్ని బలపరచు. అయ్యా నిత్యమును ప్రభా నేను అయ్యా మేము నివసించడానికి మీరు కృపని చూపండి. అయ్యా నీకు స్తోత్రాలు డాడీ. ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యము ముఖ్యము కాదు కానీ అయ్యా కేవలం ఈ లోకంలో ప్రభా మాకు ఇచ్చిన జీవితంలో నీకు నమ్మకముగా అయ్యా ఒక్కరి వరకు జీవించే ధన్యత మాకు అనుగ్రహించండి. అయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఆనందము క్షణికమైనది. యేసయ్యా ఎంత మాత్రమే లోకంలో శాశ్వతమైన ఆనందము లేదు. శాశ్వతమైన ప్రేమ చూపేవారు ఎవరు లేదు స్వామి. ఆయనను సరే నీ నుండి మేము దూరముగా పారిపోయినా అయ్యా నీ ప్రేమ చేత మమ్మల్ని హత్తుకున్నందుకు నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు డాడీ. అయ్యా మమ్మల్ని క్షమించు. అయ్యా మా జీవితాలలోని సంపూర్ణమైన చింతను మీరు నెరవేర్చండి డాడీ. అయ్యా నీ సన్నిధానంలో విరిగి నలిగిన అయ్యా బలి యాగముగా ప్రభా నీ సన్నిధానంలో మేము సమర్పించుకుంటున్నాము. అయ్యా నీకు స్తోత్రాలు. అలనాటి భక్తుల వలె ప్రభా నీ సన్నిధానంలో విరిగి నలిగిన హృదయముతో మొరపెట్టడానికి మాకు భాగ్యము దయచేయండి. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి. అయ్యా నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి డాడీ. అయ్యా నిత్యము నీ వాక్యమైన అయ్యా నీ వాక్యపు మార్గంలో మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాము డాడీ. అయ్యా మమ్మల్ని క్షమించు. అయ్యా ఇంకా నీ ప్రేమ చేత మమ్మల్ని హత్తుకోమని అడుగుతున్నాము. ఎంత మాత్రము మమ్మల్ని దాచిపోకండి యేసయ్యా. ఎందుకంటే ప్రభు లోకంలో ఉన్నవారు ఎవరు నమ్మదగిన వారు కాదు యేసయ్యా. అయ్యా నీవు మాత్రమే నమ్మదగిన దేవుడవు. అదే కలిసిలో మమ్మల్ని బలపరచండి. అయ్యా నీకు స్తోత్రాలు. నీ సన్నిధానంలో స్థిరమైన మనస్సును మాకు నూతనముగా పుట్టించమని అడుగుతున్నాము. అయ్యా నీ స్థిరమైన ప్రేమ మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము డాడీ. నీకు స్తోత్రాలు. ఉదయ కలసంలో మేము చేసిన ఆరాధనని స్వీకరించండి. అయ్యా మస్తుతుల సింహాసనమును మస్తుతుల దుర్గముని పాత సన్నిధిలో మార్పించేటగా అయ్యా మీరు స్వీకరించండి తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా ఉదయకాల సమయంలో ప్రభు సజీవ యాగముగా అయ్యా విరిగి నలిగిన మనసుతో ప్రభు నీ సన్నిధానంలో మమ్మల్ని మేము మరి ఒక్కసారి సమర్పించుకుంటున్నాము. అయ్యా దినదినమని నూతనమైన కృప నీ నూతనమైన వాత్సల్యము నీ సన్నిధి నీ అభిషేకముతో మమ్మల్ని నింపి నడిపించమని అడుగుతున్నాము. నీ పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని బలపరచండి. ఇంతవరకు మమ్మల్ని అయ్యా నీకు స్తోత్రాలు. నీ ఆత్మచేత నడిపించినందుకు నీకు వందనాలు. అయ్యా నిలబడుతున్న నీ దాసుని మీ జ్ఞాపకము చేసుకోండి. అయ్యా నీ వాక్యము చేత ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాము.
అయ్యా నీ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరించండి. అయ్యా నీ వాక్యము చేత మమ్మల్ని ఆదరించమని అడుగుతున్నాము. అయ్యా మా జీవితాలను సరిచేయమని అడుగుతున్నాము డాడీ. నీకు వందనాలు. ఎందుకంటే ఈ లోకంలో మేము తప్పు చేసిన ఎవరు మాకు చెప్పరు కానీ యేసయ్యా, కేవలం నీ వాక్యం మాత్రమే మా జీవితాన్ని సరిచేస్తుంది. అట్టి కృపను మాకు అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఆశీర్వాదకరంగా మాకు దీవెనకరంగా మీరు జరిగించమని అడుగుతున్నాము ప్రభా. అయ్యా నిశ్చయంగా పరిచయ ద్వారా నీ భీకరమైన కార్యాలను మీరు జరిగించండి. అయ్యా కొలతలేని అభిషేకంతో ఇంకా నింపండి. ఈ సంఘం నుంచి ప్రాంతంలో జీవం యేసు నామములో బయలు వెలుగుగా మేము ప్రార్థిస్తున్నాము. అయ్యా నీ సన్నిధిలోంచి ప్రభా ఈ ప్రాంతం అంతా ప్రభా నీ అభిషేకము బయలు వెలుగు గాక. అయ్యా నీ సన్నిధిలో నీ అభిషేకము బయలు వెలుగు గాక. అయ్యా నీ సన్నిధిలో నా అభిషేకము, అయ్యా నీ సన్నిధిలో నా ప్రసన్నత, అయ్యా నీ సన్నిధిలో నా అభిషేకము యేసు నామములో బయలు వెలుగుగా మేము ప్రార్థన చేస్తున్నాము డాడీ. అయ్యా నీకు వందనాలు. ఎందుకంటే ఈ లోకంలో మేము జీవించేది కేవలం నీ కొరకు యేసయ్యా. నాకు ఏది ఉన్నా ఏమీ లేకపోయినా సమస్తంగా చూసుకొని వాడవు నీ యేసయ్యా. ఎందుకంటే మేము ఈ లోకంలో అనేక మందికి మాదిరికరంగా మేము జీవించాలి స్వామి. అట్టి జీవితం మాకు అనుగ్రహించండి అయ్యా. మా ద్వారా అనేకమైన ఆత్మలు అయ్యా నీ సన్నిధిలోకి నడిపించడానికి మీరు కృపను చూపండి. అయ్యా నీ సన్నిధానంలో ఒక ఫలించే కొమ్మగా, అయ్యా చిగురించే ఒలీవ కొమ్మగా మమ్మల్ని మీరు మార్చమని అడుగుతున్నాము డాడీ. నీకు స్తోత్రాలు. అయోధ్య కాలంలో మమ్మల్ని బలపరిచి సహాయం చేసి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావంలో నీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరం కూర్చున్నామండి. ఆరాధన నడిపించిన దేశాన్ని బట్టి ప్రభు మన హృదయాలను ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించి ఉన్నారు. దేవాది దేవుని యొక్క సన్నిధి మనందరం కూడా అనుభవించున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బహుబలంగా ఎవరు దేవుడు వాడుకునేది కాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన మధ్యన దేవుని యొక్క దాసులు అభిషేక్తులు శేఖరయ్య గారు మన మధ్యన ఉన్నారు. వర్తమానికులుగా ఈరోజు మనకి దేవుని యొక్క వర్తమానికులుగా బిషప్ శేఖర్ గారు ఉన్నారు. దేవుని యొక్క వర్తమానాన్ని సాహిత్యాన్ని కలిపి దేవుని యొక్క సన్నిధానంలో వారు చెప్పాలని ప్రభు పేరటి మీకు మనం చేస్తూ ఇక సమయాన్ని వారికి ఇస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధిపతి జీవాధిపతి అయిన మా పరమతండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభువా మేమందరము మీ పాద సన్నిధికి వచ్చుచున్నాము. మా మనవులను మా విజ్ఞాపనలను మీ పాద సన్నిధికి తెస్తున్నాము. దేవా నీ పాద సన్నిధికి వచ్చేవారు ఎంత మాత్రమూ తోసివేయనని వాగ్దానం తండ్రి. ఈరోజు మా సమస్యలు, మా అక్కర్లు, మా అవసరతలు ప్రతిదీ తీర్చబడుతుందని నమ్ముచున్నాను నాయన. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యమని పలికారు. దేవా స్తోత్రం. నీ కృపలో మమ్మలను భద్రపరచు. నాతో మాతో మాట్లాడాలి. నీ కృపలో మమ్మలను వర్ధిల్లింపచేసి నీ అధికారములో జీవింపచేయమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. హల్లెలూయా. 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 ఫైర్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు షేఖర్ సోల్మన్ అండి. మొదట చిన్నగా క్లుప్తంగా నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. గత 20 సంవత్సరాల క్రితము ప్రభు నన్ను పిలిచి ఉన్నారు. ఏ
పరిస్థితుల్లో నన్ను పిలిచారంటే నేను ఈ లోకరీతిగా జీవిస్తూ మరి అన్య మతాచారాలతో విగ్రహారాధన చేస్తూ ఇప్పుడు ఇవి జరుగుతున్నాయిగా ఈ పూజలు, ఆ పూజలు భయంకరంగా కాళీ పూజలు చేసేవాడిని. అన్నీ ఉన్నాయి ఆ రోజుల్లో, అంతా ఉండేది, ఏది తక్కువ లేదు. మాకు ఒక కోరిక, ఒక పవర్ పొందాలి, ఆ పవర్ని వాడాలి. అది చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించాలన్న ఆశ కాదు, పవర్ సంపాదించాలి అనే కోరిక. ఇలా నేను మా నాన్నగారు మా ఇంట్లో కుటుంబం అంతా కూడా ఈ పూజలు చేస్తూ, మాకు ఉస్మాన్గంజ్లో ఒక హోల్సేల్ షాప్ ఉంది. మేము మా పూజలు ఎలా చేస్తూ పెంచుతూ పోయాము, అలా వెళ్ళి కరుగుతూ పోయాము. ఉస్మాన్గంజ్లో షాపు, హోల్సేల్ షాపు పోయింది. చాలా ఇవన్నీ ఆస్తులు చాలా ఉండేవి, అవన్నీ పోయాయి. మేడ్చల్లో 4 ఎకరాల ల్యాండ్, ఎస్బీఐ కాలనీలో 1100 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఈ పూజలలో మా జీవితాలు కంప్లీట్గా చిన్న భిన్నంగా మారిపోయాయి. ఒకనొక సమయం ఎలా వచ్చింది అంటే, మా అమ్మగారు సైకిక్ పేషెంట్గా ఉంటూ 16 సంవత్సరాలు మా అమ్మగారితో నేను మాట్లాడింది. 16 సంవత్సరాలు మెడిసిన్స్ తీసుకుంటుంది, పడుకుంటుంది, అంటే భోజనం చేయటం, పడుకుంటుంది. అలాంటి దుస్థితిలో ఉంటున్నటువంటి రోజుల్లో సరే, ఈ యొక్క హిందూ మతాచారము, ఈ కాళీ పూజలు, ఇవి మనకు వచ్చి రాలేదండి. మనం ఈ యొక్క అరబీ బాబా తెలుసు, బాగా అంటే వ్యసనాలతో జీవిస్తూ ఉండేవాడిని. పాను, సిగరెట్, ఇవి బీభత్సంగా అలవాటు. అలాంటి రోజుల్లో ఈ ముస్లిం బాబా షాప్లో, పాన్ షాప్లో పాన్ తినేవాడిని. ఆ రోజుల్లో ఎందుకో తెలియదు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా జరుగుతుంది, నాకు ఈ పరిస్థితులు ఉన్నాయి, అన్నీ పోయాయి అని చెప్తే, బీజాపూర్కి నడువు, మా యొక్క పీఠం ఉంది, నేను అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని అని నన్ను తీసుకెళ్తాను. కర్ణాటక బీజాపూర్ షుత్తారీవుల్ ఖాదరీ సిల్సిలా అంటారు. ఆ సిల్సిలాలో నన్ను శిష్యుడిగా చేర్చాడు 9 సంవత్సరాలు. ఇక ఈ యొక్క శిష్యరీకంలో ఉంటున్నటువంటి నన్ను అప్పట్లో దేవుడు ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నాడో తెలియదు నాకు అప్పుడు. మరి ఆ 9 సంవత్సరాలు గడిచినటువంటి రోజుల్లో ఆఖరి సమయం ఎలా వచ్చింది అంటే, భోజనానికి అతి కష్టమైన జీవితం, కానీ ప్రాపర్టీస్ ఉన్నాయి, అందులో రెంట్స్ రావు, చాలా భయంకరమైన పరిస్థితి. ఇక నేను ఇంకా ఇట్లాంటి లైఫ్ వద్దు, నేను చనిపోతాను అని మా మిస్సెస్, మా 3 పిల్లలకు సైనైడ్ తీసుకొచ్చేసి ఇంకా ఆ రోజున చాలు ఇంకా ఇది, ఎందుకంటే జీవితంలో ఎప్పుడు చేయి చాచని జీవితము, ఇంత దీనంగా జీవించడం అక్కర్లేదు. ఇక మా అమ్మగారి దగ్గర 1.5 కేజీ గోల్డ్ ఉండేది, 30 నుంచి 40 కిలోల వెండి ఉండేది. ఇవన్నీ నా ఘనత, నా యొక్క పొజిషన్ చెప్పుకోవటానికి కాదు, కానీ ప్రభు చేసిన అద్భుత కార్యాలను బట్టి ఆయన నామాన్ని మహిమపరచబడడానికి మీ ముందు ఈ నా సాక్ష్యాన్ని ఉంచుతున్నాను. అయితే ఆ రోజుల్లో దినకరన్, డిజిఎస్ దినకరన్ గారు
ప్రైవేట్ గ్రౌండ్స్కి వచ్చి ఫస్ట్ నేను చూసినప్పుడు మాకు తెలిసిన వారు ఏమన్నారంటే, ఇక ఇవన్నీ చేశారు మీరు, బాగానే ఉంది, ఒక్కసారి ప్రభువును నమ్ముకోండి, ఆయనను ఆరాధించండి, ఆయన నిజమైన దేవుడు అని చెప్పాక నేను నమ్మలేదు. ఎందుకంటే డబ్బులు రాలేదా, ఈతలు తీసుకొని అరబీ సాధనలు చేసిన అవి చదివినవి ఈతర్ మీద చదివి వాళ్ళకు ఊరు మీద పోసి వాళ్ళు వెళ్తే డబ్బులు ఇచ్చేస్తారు. వెళ్తూ ఉన్నప్పుడు గాలి సోకిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తే చాలు పడిపోతారు. ఇలాంటి స్టేజ్లో చూసిన అలాంటి జీవించినటువంటి ఆ రోజుల్లో నాకు మాత్రము ఏ విధమైన ఫలము లేదు, ఇతరులు బాగుపడేవారు. ఇలా చాలా కాలం 9 సంవత్సరాలు గడిచాయి. ఇంకా లాభం లేదు, సైలెంట్ తీసుకోవాల్సిందిగా అయిపోయింది. అయితే ఈ డీజే దినకరణయ్య గారి మీటింగ్కి వెళ్ళిన తర్వాత విన్నాను, ప్రభు గురించి విన్నాను మొట్టమొదటిసారిగా. అప్పుడు అరబీ బాబాలన్నమాట, ఇంతవరకు గడ్డము, ఇంతవరకు జుట్టు ఉండేది. సెలోన్ ముందట నిలబడి, ఎందుకంటే అరబీ సాధనలో ఏంటంటే ముస్లిం బాబాకు శిష్యుడు కావటము, మహమ్మద్ ప్రవక్త పేరిట గడ్డం పెంచుతారు. అయితే అది పెంచిన వదిలిన తర్వాత మళ్ళీ తీస్తే ఏంటట, చనిపోతారట. సర్లేండి, ఎలా చనిపోవాలి, ఎట్లాగో సైనైట్ ఉంది మెడిసిన్, ముందు ఫస్ట్ పిల్లలకి, ఆ తర్వాత నేను తీసుకుందాం. వెళ్తూ ఇవన్నీ ఎందుకు, ఇవంతా వేషం, అనవసరం ఈ గడ్డము జుట్టు ఇదంతా అని చాలా బక్కగా ఉండేవాడిని, చాలా బక్కగా. ఆ రోజుల్లో ఇంకా ఆకాశం వైపు తిరిగి చూసి, యేసయ్య నీవు నిజమైన దేవుడవట విన్నాను. నా జీవితము దీనంగా, ఒకప్పుడు స్నేహితులు నా కొరకు వెయిట్ చేసేవారు, బంధువులు నేను ఎప్పుడు వెళ్తానా అని వేచి ఉండేవారు. ఈ రోజున నన్ను చూస్తేనే పారిపోతున్నారు జనాలు, నాతో మాట్లాడడానికి వాళ్ళకు సిగ్గు. 1000 రూపాయలు వాళ్ళ కొరకు ఖర్చు పెట్టేవాడిని నెలకు. వైన్ షాపులో ఆ రోజుల్లో 6000, 8000 కొత్త బిల్ క్రెడిట్ పంపించేవాళ్ళం ఫ్రెండ్స్ కొరకే. ఇలాంటి జీవితం ఎంత హీనంగా వద్దు, ఇంకా నేను వచ్చేస్తాను. అయితే ఈ యొక్క పరిస్థితుల నుండి ఒక భయంకరమైన నింద నాపై మోపబడింది. ఇంకా ఈ నింద నుంచి ఇంకా ఇవంతా వేస్ట్. ఆ నింద నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. తప్పించగలిగితే, నీవు నిజమైన దేవుడు అన్నారు, నీవు తప్పించగలిగితే నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను. హల్లెలూయా. ఆ రోజుల్లో కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులో జ్యువెలరీ షాప్లో మేనేజర్గా చేసేవాడిని. ఇంకా 15 days శాలరీ కనుక అడ్వాన్స్ తీసుకొని, సైనైడ్ అవన్నీ తీసుకొని, బిర్యానీ అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాను. సైన్ అవన్నీ తెచ్చాను. ఆ రోజు లాస్ట్ షాప్లో చెప్పేసి వస్తానని చెప్పేసి వెళ్ళి ప్రార్థన చేసుకొని, మా మిస్సెస్ అన్నారు, ఇంకా లాస్ట్ హిందూ ఆచారము జరిగించావు, చేసావు, ఈ అరబీ పూజలు చేసావు, వెళ్ళిపోయింది. ఈ ఒక్కసారి మనం విన్న దేవుడు నిజమైన దేవుడట యేసు ప్రభు వారిని మనము ప్రార్థన చేద్దాం. తాను మా మిస్సెస్ తమిళ్, తనకు బాగా తెలుసు ప్రభు గురించి. నాకు ఎలా చేయాలో ప్రార్థన నాకు తెలియదు అంటే, ఏం లేదు మీ నాన్నతో ఇలా నువ్వు మాట్లాడి చెప్తావు, అలా చెప్పు.
ఫస్ట్ టైం జీవితంలో మోకరించాను. మోకరించి మా మిస్సెస్ నేను ఇది చెప్పాను, నేను నిజమైన దేవుడవైతే నా జీవితాన్ని మార్చు, ఈ జీవితం నీకు అప్పగిస్తాను, ఆ నింద నుంచి తొలగించు. హల్లెలూయా. వెళ్ళాను, షాప్కి వెళ్ళాను. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైన్ ఫోన్ వచ్చింది 11:30కి. మా మిస్సెస్ ఫోన్ చేసి, ఏమండి నీవు ప్రార్థన చేసుకొని వెళ్ళావు కదా, ఆ ప్రభువు నిన్ను రక్షించాడు, ఆ నింద నుంచి నిన్ను తొలగించారు, వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పి వెళ్ళారు, క్షమించమని. ఆ క్షణాన మా బిల్డింగ్ రిలీజ్ అయింది, 3 అంతస్తుల బిల్డింగ్. దేవుడు చేసే కార్యాలు అద్భుతకరం. 3 అంతస్తుల జ్యువెలరీ మార్కెట్లో అసలు పొద్దున్న తెస్తే బాగా సిగరెట్ అలవాటు, రోజుకు 4 డబ్బాలు సిగరెట్ తాగేవాడు. సిగరెట్ లేకపోతే ఓనుకుడు, అలాంటి జీవితం. 1,000 లక్షలు ఇచ్చామని అందరికీ సిగరెట్ కొరకు వెయిట్ చేసేవాడిని. ఎవరు నన్ను నా ఫ్రెండ్స్ కలిస్తే నాకు సిగరెట్ ఆఫర్ చేస్తారా? అంత దీనము, దరిద్రత. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆ ప్రభుత్వం ఆ రక్షకుడు చూచాడు. ప్రపంచం ఎవ్వరూ చూడలేదు, కేవలం ఆ ప్రభువు నన్ను చూచారు. ఒక దైవజనుడి ద్వారా మొట్టమొదటిసారి చర్చికి వెళ్ళాను. ఆ చర్చికి వచ్చారు ఆయన స్పీకర్గా. అది ఆ నింద తొలగిపోయిన తర్వాత ఇంకా నాకు ఇంకేం లేదు. 24 hours ప్రభువే, యేసు ప్రభువే, యేసు ప్రభువే, ఇంకేం లేదు. నాకు తెలియదు అసలు ఏమి. అయితే ఇలాగే స్పీకర్గా వచ్చారు, జనాలు ఇట్లా ఉన్నారు, మేమందరం కూర్చున్నాం మీ ప్లేసుల్లో. ఆయన ఇలా తిరిగారు, తిరిగి, కుమారుడా, ఇంతవరకు నీ జీవితము చిరిగిపోయిన సంచిలా ఏం వేసినా అందులో పడిపోతూ ఉంది, నీవు దేవుడికి కావాలి. నేను నీతోనే మాట్లాడుతున్నా, నువ్వు ఈ విషయాలు ఆలోచిస్తున్నావు ఇప్పుడు అని ఆ దైవ సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడారు. భయం వేసి 300 మంది సంఘంలో సెంటర్లో ఉన్నా, అసలు కనపడటం లేదు. నువ్వు ఒక్కసారి చెయ్యొద్దాను. 3 సార్లు పిలిచాడు. అలా నాకు ధైర్యం చాలా. అంతమందిలో అసలు సంఘానికి వెళ్ళడమే ఫస్ట్ టైం. అందరి ముందు మళ్ళీ చేతులు ఎత్తడం ఏంటి? ఇంకా మా మిస్సెస్ ఉంది సైగ చేసినప్పుడు అన్న ఇంకా తాను ఎట్లా ఫోర్స్గా చెల్లేపు అని చెప్పి ఇక్కడికి వచ్చి అందరు పక్క చుట్టుపక్కల అందరు వింటున్నారు. సిగ్గుకు ఇలా అన్నాడు. ఆయన ఎక్కడో దూరం ఉన్నాడు, ఆయన వీపు మాకు కనపడుతుంది. దెన్ ఎస్ నన్నే పిలుస్తున్నారు. వెళ్ళాను. ఆయన చెయ్యి నా తలకు ఎంత బాగా దగ్గరికి పోకముందే ఆయన చెయ్యి చాచారు. ప్రభువు మహాకృప, ఆయన అద్భుతమైన అభిషేకము నన్ను తాకింది. నేను ఎగిరి 10 ఫీట్లకు. హల్లెలూయా. మా గృహంలో చిన్న ఒక మాట చెప్పి వాక్యంలోకి వెళ్దాం. అందరూ అంటారు పరిశుద్ధాత్మ తండ్రి శరీరధారిగా వచ్చారు. ఎగ్జాక్ట్లీ వచ్చారు, వస్తారు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది. మా బిల్డింగ్ పైన 3rd ఫ్లోర్లో ఓపెన్ టెరిస్గా ఉంటున్నటువంటి ఆ రోజుల్లో అసలు మేము తెలియదు. ఆరాధనకి వెళ్ళి వచ్చాము సంఘానికి. 5 o'clock అరౌండ్ 5 o'clock తెల్లని పావురము రౌండ్ అంతా మచ్చలు, బ్రౌన్ మచ్చలు వచ్చి మా మిస్సెస్ ఒడిలోకి వాలిపోయింది వచ్చి డైరెక్ట్గా. అసలు మేము పావురాలు పెంచాము, మాకు తెలియదు. పట్టుకుంటే లోన గుండె కొట్టుకుంటుంది పావురానికి. కానీ
విచిత్రం ఏంటంటే ఆ రోజు జరిగింది, ఆ పావురం వచ్చి మా మిస్సెస్ ఒడిలో కూర్చి ఒడి నుంచి భుజం మీద నుంచి నెత్తి మీద అందరూ 3 పిల్లలు అంతా తిరిగింది. ఆ రోజుల్లో మా ఇంటి కిందట, మా బిల్డింగ్ కిందట ఒక అన్యుడు మంత్రాలు రకరకాలుగా చేసేటువంటి వ్యక్తి అతను. ఆ రోజుల్లో ఆ విధంగా ఉంది, తెలియదు నాకు. కానీ నేను మా మిస్సెస్ చెప్పారు, పరిశుద్ధాత్మ తండ్రి వచ్చారంటే నవ్వుకొని 1.5 hour లేట్ వెళ్ళాను. క్రాస్ రోడ్లో ఉన్నాను అప్పుడు, ఫ్రెండ్ దగ్గర, కజిన్ దగ్గర వెళ్తే నా కొరకు ఆ ప్రభు రూపం నా గురించి వెయిట్ చేస్తూ ఉంది, తిరుగుతూ ఉంది 1.5 hour బిల్డింగ్ పైన అంతా, ప్రతి రూము, ప్రతి కోన, ప్రతి చోట తిరిగి నేను రాగానే ఎగురుకుంటూ నా భుజం మీద వాలి, నా నెత్తిన వాలి. నేను పట్టుకున్నప్పుడు నేను ప్రాక్టికల్గా చూశాను, గుండె ఇట్లా పుట్టుకుంటుంది. ఆ తర్వాత మా బిల్డింగ్ పైన ఒక పిల్లలు ఉంటుంది, ఆ పిల్లర్ పైన కూర్చొని ఉన్నాను. నేను ఇలా రాస్తూ ఆ వాటర్ జొన్నలు పెట్టి తిన్న తర్వాత తిరిగి నన్ను ఆశీర్వదించి టచ్ చేసేసి ఆ రోజు వెళ్ళిన 1 year లోపే టోటల్ డొమెస్టిక్ అంతా బిల్డింగు అంతా కమర్షియల్గా మారిపోయింది. హల్లెలూయా. అలాగా చాలా ఉన్నాయి. దేవుడి యొక్క మహాకృప, ఈ యొక్క అద్భుతాలు నిరంతరము. ఎందుకంటే ఈ యొక్క వాగ్దానాలను, ఈ యొక్క నా సాక్ష్యం పంచుకున్న ఏ చోటు పంచుకుంటానో ఆ చోటున అద్భుత కార్యాలు జరుగుతూనే ఉన్నాయి, జరిగిస్తూనే ఉన్నాడు ప్రభు. మీ జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుత కార్యాలు జరగాలని, అసలైన మాట మర్చిపోయాను. ఆ రోజు పిలిచిన ఆ దైవ ద్వారా ఈరోజు నీ జోకు సిగరెట్కు అంటే అట్లాంటి అలవాటు బాధపడేటువంటి రోజు, ఈ రోజు వచ్చిన భోజనేటువంటి కృప యొక్క అనుగ్రహము, ఇద్దరు పాపల మ్యారేజ్ అద్భుతంగా దేవుడు. చాలా 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 విషయాలు ఉన్నాయి. అయితే ఆ 20 సంవత్సరాల నుండి నా జోబు 5 నిమిషాల కొరకు కూడా నా జోబు ఖాళీ కాలేదు. నాట్ ఈవెన్ ఫర్ 5 minutes. ఇది దేవాది దేవుడి యొక్క మహాకృప కాకపోతే ఇంకేంటి? కోటీశ్వరుడు కూడా ఎప్పుడోసారి మర్చిపోతాడు. నా జీవితంలో నాకు అలా ఎప్పుడు జరగలేదు ఈ 20 సంవత్సరాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సాక్ష్యము మీ జీవితాల్లో కూడా ఫలించాలని ఆశపడుచున్నాను. కారణము దేవుడు. హల్లెలూయా. ఏంటి దేవుడు? హల్లెలూయా, స్తోత్రం. అయితే నిన్నటి దినాన ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క చర్చ్ సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభు కొన్ని మాటలు నా హృదయంలో ఉంచారు. అవి మీ ముందు పంచుకోవాలని ఆశపడుచున్నాను. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అయితే ముందుగా దేవుడు పలికిన మాట, దట్ ఈస్ లివింగ్ గాడ్, అనగా యేసు ప్రభు. ఆయన తిరిగి వచ్చి మరలా యేసు, నేను లోకమునకు వెలుగును,
నమ్మక ఆ. జీవపు వెలుగు కలిగి ఉన్నదని వారితో చెప్పాను. హల్లెలూయా. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ఇక ఆయనతో ఎవరండి? ఆయనతో నడిచేవారు జీవపు వెలుగును కలిగి ఉంటారు. లైఫ్ ఆఫ్ లైట్. జీవపు వెలుగు, లైఫ్ ఆఫ్ లైట్. హల్లెలూయా. కనుక ఆ లైట్, ప్రభు పలికిన ఆ లైట్ అపోస్తుల కార్యములు ఎవరి మీద పడింది, ఎవరి ద్వారా అద్భుత కార్యాలు జరిగించారు. తర్వాత ఆ వాక్యము లైఫ్, జీవింపజేసే వాక్యం కనుక ఆ వాక్యము మన జీవితాల్లో ఎలా మనము నింపుకోవాలి అనేది కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసి నేర్చుకుందాం. హల్లెలూయా. 16వ అధ్యాయము అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచు అను దెయ్యము పట్టినదై పుత్తోను సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌరును ముమ్మారు వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులబడి దాని వైపు తిరిగి, యేసుక్రీస్తు నామం ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను పుతోను దయ్యం. ఇక పుతోను దయ్యము అని ప్రత్యేకించి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు సెలవిచ్చారు ప్రభు అంటే, స్పిరిట్, సోది చెప్పే ఆత్మలు ఇక్కడ మనం చూస్తూనే ఉంటాం. ఆ మండలాలు పట్టుకొని ఎగురుతూ ఇలాంటి రకరకాలుగా. అయితే దానితో పాటు దానికి ఇంకో స్పెషల్ గిఫ్ట్ ఉంది. దానికి ఒక పవర్ ఉంది. దానిని సేవించి దాన్ని మొక్కే వారికి డబ్బులు ఇస్తుంది, లేని వారి దీని నుంచి లాగేస్తుంది. అది కాకుండా అది దానికి తావిచ్చినట్టయితే, మానవుడు ఎవరే కానీ దానికి తావిచ్చినట్టయితే మనము దేవుడి వాక్యాన్ని తెలుసుకోకుండా, దేవుడి వాక్యములో నిగూఢ రహస్యాలను తెలుసుకోకుండా మనము వాటికి తావిస్తాం. వెళ్ళేస్తారు పక్క వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇది తినండి అంటారు, మనము తినేస్తాం. ఏముంది, ప్రభు స్టార్ట్. అక్కడి నుంచి దాని ప్రభావం మొదలవుతుంది మన మైండ్ని. అది ఫాల్స్ స్పిరిట్, అది ఎర్రర్ స్పిరిట్, అది లేనిది ఉన్నట్టుగా చూపించి ఉన్నది లేనట్టుగా చేసేటువంటిది. కనుక దానికి మనము లోబడిపోతాము. దానికి కోపము, రకరకాలైనటువంటి డబ్బు రాకపోవడము, దరిద్రత, ఇవన్నీ తెస్తుంది. అయితే మనం చూడవలసింది ఇప్పుడు డెలివరెన్స్ విషయాలు కాదు, కానీ ఈ యొక్క ఆ డెలివరెన్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి వాక్యం కనుక మీ ముందు పంచుకున్నాను. మరి ఈ యొక్క పౌలు గారు ఏం చేశారండి? ఆమె ఇలాగ అనేక దినములు చేయించుండాను గనుక పౌలు దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యమును. హల్లెలూయా. అది వెంటనే ఆమేన్. ఆయన ప్రార్థన చేశారా పౌలు గారు? ఏమండి, ప్రార్థన చేశారా? మనమైతే ఒక దయ్యం మేనిఫెస్టేషన్ అయితే యేసు నామం లాంటి పోతా ఎందుకండి? మన ఎలాంటి మనుష్యుడిగా పౌలు గారు, మన ఎలాంటి భక్తుడిగా, మనలాంటి నీతిపరుడిగా, మనను కనిన తండ్రి ఆయనను కన్నాడుగా, మరి మనలో ఎందుకు లేదు అలా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో ఆయన
మనకు చెప్పాడు. ఈ రోజున ఏంటి 8:12 యోహాను. మరలా యేసు నేను ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక హల్లెలూయా. అయితే జీవపు వెలుగు ఎలా, ఈ జీవింపచేసే వెలుగు ఎవరిలో ఉంది, ఎలా వస్తుంది? హల్లెలూయా. ఈ యొక్క 9వ అధ్యాయం సౌలు అపోస్తుల కార్యం 9వ అధ్యాయము. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయో హత్య చేయుటయో తనకు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. హల్లెలూయా. తర్వాత అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నామని తనతో ఒక స్వరము పలుకుట వినెను. హల్లెలూయా. మనము ఎవరైనా ఒక వెహికల్ పైన కానీ మరి దేనిపైన కానీ నడుపుతూ వెళ్తున్నప్పుడు వర్షం ద్వారా ఫోర్స్తో, నీళ్ళ ద్వారా ఫోర్స్తో మనం చూసారుగా కార్లు, షిప్ల. హల్లెలూయా. మరి అలా నీళ్ళ ద్వారా కానీ లేక గాలి ద్వారా కానీ, తుఫాను గాలి ద్వారా కానీ పడిపోతాం. మనం ఎప్పుడైనా విన్నామా, చూచామా? హల్లెలూయా. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా ఒక స్వరము పలుకుట వినెను. హల్లెలూయా. ఏం వెలుగండి అది? ఏం వెలుగు? లోకపు వెలుగు, త్రియేక దేవుడి వెలుగు. ఆ ప్రభు తాకగానే గుర్రం మీద నుంచి నేల మీద పడిపోయాడు. గుర్రం ఉందో లేదో తెలియదు. ఇది ఎంత అద్భుతమైన విషయం. ఆ చుట్టుపక్కల ఆ వెలుగును నింపుకున్నాడు ఆయన, నింపాడు ప్రభువు. హల్లెలూయా. హల్లెలూయా. వెలుగు మహాప్రకాశమైనది. మనము చూసినట్టయితే, ధ్యానించినట్టయితే వెలుగు లైటింగ్ స్పీడ్, లైట్నింగ్ ప్రపంచంలో అతి వేగవంతమైనది లైట్ స్పీడ్. ఈ స్పీడ్ ఏంటి? శాస్త్రజ్ఞులు కనుక్కున్నది ఏంటి అంటే క్షణానికి అంటే ఒక సెకండ్లో 2,99,792 కిలోమీటర్లు ఒక్క సెకండ్లో బ్లూ అవుతుంది. ఎలా? లెట్ దేర్ బి ఏ లైట్ అన్నాడు ప్రభు. ఏమన్నా? లెట్ వెలుగు కలుగును కదా అన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. కానీ ఓకే, అది ఏమన్నారు? లెట్ దేర్ బి ఏ లైట్, వెలుగు కలుగును గాక అన్నారు. ఆ పరమ తండ్రి పలికిన మాట ద్వారా వచ్చిన ఆ వెలుగు ఎలా? ఒక్క సెకండ్లో వెలుగు కలిగేను. సూర్యుడు గోళం తయారు ప్రకాశం. అయితే భావాన్ని మనం అంచనా కట్టలేం కదా. అయితే శాస్త్రజ్ఞులు దేవుడిచ్చే జ్ఞానము చేత వాళ్ళు కనుక్కున్నది ఈ సూర్యుడి వెలుగు ఎంత వేగవంతంగా వెళ్తుంది.
అంటే దానికంటే రెట్టింపైనటువంటి వేగము 2,99,92 కిలోమీటర్లు పర్ సెకండ్. అనగా ఎంత దూరం? కిలోమీటర్లు మార్లు 7.5 7.5 టైమ్స్ తిరిగితే కొలత భూగోళము చుట్టూ ఈ యొక్క యావత్ చుట్టూ తిరిగితే 7 వెడల్పుంది భూగోళం. ఇది శాస్త్రజ్ఞులు కనుక్కొని మనం ప్రభు యొక్క కృపను మనకు తెలియజేయడానికి దేవుడిచ్చిన అద్భుతమైన కృప. ఆ వెలుగు ఏంటండి? నిరంతరము ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. ఒక్కసారి ప్రభు చెప్పారు, పలికారు, అది నిరంతరము ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. ఆ వెలుగును నింపుకున్న పౌలు హల్లెలూయా. తిరిగి మళ్ళా మనము 16వ అధ్యాయం కొద్దాం. పంతొమ్మిది నుంచి ఇప్పుడు కంటిన్యూగా 33వ వచనం వరకు నేర్చుకుందాం మనం. హల్లెలూయా. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయనని చూచి పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయేది. అంతటా న్యాయాధిపతుల ఎదుకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమి గలిబిలి చేయించున్నారని. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలి చెరలో, హల్లెలూయా, లోపలి చెరలోకి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళలో పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేవి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క బోండా వేయడం అంటే ఏంటో తెలుసా? హల్లెలూయా. ఈ యొక్క జైల్లో ఇంప్రిజన్మెంట్, జైల్లో ఏం చేస్తారు అంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళు దాన్ని దాని నుంచి తాడు వెనకాల వాళ్ళ ఎత్తులో ఉంటుంది. కాళ్ళు అది కట్టేస్తారు వేడిలతో. ఇక అయితే ఐస్ మీద రకరకాల కొడుతూ హింసిస్తారు. ప్రభు యొక్క మహాకృప ఏంటంటే ఆ అంతకు ముందు మనం ఇక్కడ ఏం చదివాం? 9వ అధ్యాయంలో ప్రభు యొక్క వెలుగు ఆయనలో ఎమిడిపోయి ఉంది, నింపబడ్డాడు. పరిపూర్ణమైన కృప, అభిషేకము, వెలుగుమయముగా ఆయన మారి ఆయన రోమములో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ హిస్ బాడీ కంటైన్స్ హిస్ లైట్. ఆయన లైట్
పొందుకున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నారు, నేను లోకమునకు వెలుగును. వారు ఎంత మాత్రము చీకటిలో నడవక నా జీవపు వెలుగు, లైఫ్ ఆఫ్ లైట్ ని పొందుకొని ఉంటారు. పొందుకోబోతారు, అట్లా కాదు, పొందుకొని ఉంటారు. ఎంత అయిపోయింది. అది లివింగ్ వర్డ్. ఆ వర్డ్ లివింగ్ వర్డ్ అంతే. ఎక్కడున్నారు? ఈ భూమండలం ఉన్నంత కాలము, ప్రభు వచ్చేంత వరకు అది శాశ్వతమైనది. ఆ వర్డ్ని మనము వింటున్నాము. అక్కడ జరిగింది ఏంటి? ఆయనలో నిబ్బరము, పౌలు గారిలో నిబ్బరము, ఆశా నిగ్రహము, ధైర్యము. నా దేవుడు సర్వోన్నతుడు, ఆయన శక్తి అనంతము, నాకు విడుదల అద్భుతంగా జరుగుతుంది. ఆయనకి ఏం బాధ లేదు, ఎంత కొట్టినా అది పౌలు సేవలో గాయాలను, వాళ్ళ విశ్వాసంలో ఏ కొరత లేకుండా ఘనపరుస్తూ ఉన్నారు. ఆ సమయాన ఏమైంది? జైలు పునాదులు, మనమందరము విన్న మాటనే ఈ యొక్క వాక్యం. కానీ ఇందులో దేవుడు మరి ఎందుకు ప్రభువా, ఇది జనరల్ ఎంతో మంది చెబుతూ ఉంటారు, విన్నారు, మరి ఇదేంటి తండ్రి అన్నప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలను మీ ముందు. హల్లెలూయా. ఈ యొక్క మందిరము చిన్నగా, ఎవరికి సరిపోకుండా, ఇక్కడ ఉండేటువంటి వారు ఎంతో కొరతలతో, ఎన్నో ఇబ్బందులతో ఉంటూ ఉండగా దీన్ని దేవుడు అద్భుత రీతిగా విస్తరింప చేయబోతున్నాడు. ఎలాగైతే పిల్లలను బందీగా ఉంటున్నటువంటి వారు జైలు పునాదులను కదిలించి, హల్లెలూయా, జైలు పునాదులను కదిలించి వారిని విడిపించినప్పుడు వారు ఏం చేశారండి? పారిపోయారా? ఏం చేశారు? పాటలు పాడుతున్నప్పుడు కింద మనం చదివినట్టయితే, హల్లెలూయా, మరి అయితే మధ్యరాత్రి వేళ పౌలును సేవయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇక్కడ సంఘములో ఉన్నటువంటి ప్రతి బంధకాలు ఈ రోజున తెంపి వేశాడు. ఈ వర్డ్ జీవము గలది, లివింగ్ వర్డ్ ఇది. ఈ వర్డ్ లో యొక్క దేవుడి యొక్క అద్భుతమైన శక్తి దాగి ఉంది కనుక అద్భుత. ఇక్కడ మైగ్రేన్ హెడేక్స్ లో ఉన్నవారు, హల్లెలూయా, దేవుడు విడిపిస్తున్నాడు. ప్రతిసారి వారి కడుపు నొప్పితో బిడ్డలు బాధపడుచున్నారు. ఆ నొప్పి నుంచి, ఆ యెజబెల్ స్పిరిట్ నుంచి విడిపిస్తున్నాడు. తల్లిదండ్రులు బాధపడుతూ వాళ్ళు పడేటువంటి కష్టాల వల్ల వాళ్ళ అప్పుల బాధలను తీర్చుకోలేక సతమౌతమవుతున్నటువంటి బిడ్డలను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తొలగిస్తున్నాడు. జాబ్ల కొరకు వేచి ఉన్న బిడ్డలు ఈ యొక్క మార్చ్ లోపు ఎటువంటి పరిస్థితుల్లో జాబులు అనుగ్రహించబోతున్నాడు తండ్రి. లెబెహియ బహుతుర బౌసి అందకమరవా ఇల్లెబ్రహాసి అందకిల మాందుకతోర నాసి అందకమర బౌందరలరదై ఓరి ఖత్తాల నాసి అందకమల మా దూరం రోహుఫి అందకమల ఖత్తాల నాసియా ఫ్లా కృతోర నోజమందహ ఫ్లబయ్య హోవబాతుర బౌసి అందకమర బౌందరలరషియా ఫ్లా బ్రహు జంతహంత కబతైలం రహజ సబ్జగితా మాతుర బాటే. అద్భుతమైన కృప రాబోతుంది, అద్భుతమైన కృప రాబోతున్నది. కానీ విని ఎరుగని వారు, మీరు ఊహించని వారు ద్వారా మీకు సహాయం అందజేయబోతున్నాడు తండ్రి. తండ్రి తండ్రి వందనాలు, స్తోత్రములు నాయన. తండ్రి వందనాలు. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు
మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయింది. హల్లెలూయా. ఒక చెరసాల నాయకుడు తన సూపరింటెండెంట్ అంటే ఆ జైలు అధికారి కంటే ఇంకా పై వారు తన అండర్లో వాళ్ళు ఉంటారు. ఆ ఖైదీల గురించి కనిపెట్టి ఉండాలి. వాళ్ళు తప్పించుకుంటే వీళ్ళు ఇప్పుడులా గవర్నమెంట్ కాదు, అది ఇమీడియట్ గా చంపేయడమే. వేరే ఇంకా నా జీవితం పోయింది, వాళ్ళు తప్పించుకున్నారు, ఇంకా నా జీవితం అయిపోయింది అన్నటువంటి సమయాన పౌలు గారు ఏమన్నాడు? హల్లెలూయా. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందునని చెప్పి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. హల్లెలూయా. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. హల్లెలూయా. మనము ప్రభు యేసుక్రీస్తు వారి ప్రేమలో మనము ప్రతి ఒక్కరము ప్రార్థన యోధులుగా, సేవకులుగా మారి ఆయన రాజ్యం కట్టే వారిగా మనం ఉండాలని దేవుడు ఈ రోజున మీ ముందు ఈ యొక్క వాక్యంతో దీవిస్తున్నాడు. హల్లెలూయా. వినని బిడ్డల జీవితాల్లో హల్లెలూయా శక్తుల నామములో ప్రభువా విడిపించమని తండ్రి, శాశ్వతమైన విడుదల తండ్రి మీ కృపలో భద్రపరచండి. మీ గాయముల ద్వారా చూచే భాగ్యము మాకు కలిచేయాలి. నిరంతరమైన నీ వెలుగులో జ్యోతిర్మయుల పైన మా తండ్రి మీ కృపలో మాకు నేను భద్రపరచాను. మీ అధికారంతో జీవించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏమై ఉంటున్న లోకానికి దేవుడు స్తోత్రం. హల్లెలూయా. లోకానికి వెలుగైన దేవుడు పౌలును దర్శించగా పౌలు తనకు మనోనేత్రాలు తెరవబడి పట్టబడి వాడిగా ఉన్నప్పుడు, మళ్ళీ బందీ అయినప్పుడు, బందీపై అతను చెరసాల వేయబడినప్పుడు అదే వెలుగు మళ్ళీ ఆకాశం అంటే ఏమైనా భూకంపం కలిగినప్పుడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 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 భూకంపం కలిగినప్పుడు చెరసాల పునాదులు కదిలి మరొక ఉన్న బంధకాలని ఊడింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క బంధకాలని దేవాది దేవుడు తెంచి వేసి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అనేక రీతిలుగా ఆత్మలో ఎదగలేక కుటుంబ స్తబ్దమవుతూ అనేకమైన సమస్యలు ఉన్నటువంటి వారికి విడుదల దేవాది దేవుడు ఆయన దాసుడు ద్వారా దాన్ని వాక్కు ద్వారా పంపించి మనకి ఉన్న బంధకాల నుండి దేవాది దేవుడు విడుదల చేస్తున్నానని పలికిన మాట సత్యము. దేవుడి స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానం, దేవుని యొక్క దాసులు వీరు మించు లేదంటే రాత్రంతా కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా గడిపి వ్యక్తిమాట వీరి యొక్క ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగిస్తున్న అనేకమైన ఎంతగానో అంగవాసు అనేక సంఘాలు అనేక రీతిలో వారు దేవుని పరిచర్యలు వాడబడుతున్నారు. వారి నిమిత్తం వారి మనందరం ప్రార్థన కూడా ప్రార్థన చేయాలని అందరికీ మనం చేస్తూ దేవాది దేవుని యొక్క సన్నిధానంలో వారి యొక్క సాక్ష్యాన్ని మీరు అక్కడక్కడ కొంచెం అలా ఇంటించారు. అని సాక్ష్యం అద్భుతమైన
సాక్ష్యం వారి కాళీ పూజలు మహాభయంకరమైన పూజలు చేసి వ్యక్తి మాట. అటువంటి వ్యక్తిని దేవాది దేవుడు పట్టుకున్నాడంటే చిన్న విషయం కాదు. ఎన్నో శ్రమలు ద్వారా, ఎన్నో ఇబ్బందులు ద్వారా, ఎన్నో శోధనల ద్వారా ఆయన రక్షించాడంటే కారణం దేవుని యొక్క ప్రణాళిక వారి మీద ఉన్నది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న జయరాజు గారి సాక్ష్యం పైనుంచి కిందకి వచ్చారు, నేను కూడా పైనుంచి కిందకి వచ్చారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కావచ్చు, ఆయన ఏదైనా చేయగలదు. దేవుడు అమ్మ మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా ఆయన కావాలి కాబట్టి ఈరోజు మనందరము ఆయన సమాజంలోకి, ఆయన మందిరంలో వచ్చి ఆయన యొక్క ప్రేమను మనం తెలుసుకున్నాం. అంటే ఈ ఆయన యొక్క ప్రత్యేకత ఏ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణంలో తెలుస్తున్నాడంటే అది చిన్న విషయం కాదు. ఆయన రాజ్య విస్తరణ కోసం, ఆయన రాజ్యాన్ని మన మధ్యలో స్థాపించడమే కాదు, నశించుతున్న ప్రజలను వృక్షంలోకి నడిపించాలని ఏకైక ప్రేమ కలిగి మహాదేవునిక సన్నిధానం అనేక మన సాక్ష్యాల ద్వారా వర్తమానాల ద్వారా మనం బలపరుస్తున్నారంటే మనం ఎక్కడైనా సరే మనం దేవుని యొక్క సన్నిధానంలో చాలా విలువైనటువంటి వాడమని 100% దేవుని యొక్క లేఖనం ద్వారా తెలియజేయబడుతుంది. అలనాడు ఇప్పుడు కూడా ఒకే రీతిగా కార్యాలు చేస్తున్నారు. దేవుని స్తోత్రాలు. పౌలు గారికి కావాలనుకున్నాడు దేవుడు, పౌలు గారికి ఆయన పట్టుకున్నాడు. శేఖర్ గారు కావాలనుకున్నాడు, శేఖర్ గారు పట్టుకున్నారు. అదేవిధంగా జయరాజు గారిని కావాలనుకున్నాను, జయరాజు పట్టుకున్నారు. నన్ను కావాలనుకున్నాను, నన్ను పట్టుకున్నారు. అదే మన జాస్వా పట్టాభి గారిని కావాలనుకున్నాడు, పట్టుకున్నారు. నేను కావాలని ప్రతి ఒక్కరు కూడా పట్టుకున్నాడు. కారణం ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తం మనం పనిచేసి యోధులుగా ఉండాలనేది దేవుని యొక్క సత్య నిత్య సంకల్పం ఏంటని ప్రభు గారిని తెలియజేస్తూ వర్తమానం చెప్పిన దైవజనుడికి మా యొక్క సంఘం తరపున మీకు నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన మధ్యన అభిషేక్ వచ్చున్నారు, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎవరికటి లీడర్ని కూడా బహుబలంగా వాడుకోవాలని ప్రభు గారిని తెలియజేస్తూ మా కుటుంబం నిమిత్తం, మా పరిచర్య నిమిత్తం మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పాస్టర్ గారు మన మా సహోదరుడు తిమోతి గారు కుమారుడు పవన్ సుప్రియ చిన్నపిల్లలు కూడా దేవుని యొక్క సన్నిధిలో వాడబడుతున్నారు. ఇక్కడ లాక్డౌన్ పీరియడ్ నుంచి ప్రతిరోజు కూడా చేసుతో ప్రతిరోజు చేస్తూ ఏసైతో ప్రతిరోజు అనే ప్రోగ్రాం యూట్యూబ్లో మెసేజ్ ఇస్తూ ఆరాధన చేస్తూ ఉన్నారు చిన్నపిల్లలు. వారిని కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు దేవుడు జీవించిన కాక. హల్లెలూయా. అన్నది మా అభిషేక్ గారు ప్రార్థన చేస్తారు. ఈ యొక్క ప్రార్థన ద్వారా ఆశీర్వాదం ద్వారా ఈ యొక్క కోరికను ముగించుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైతాంతరం కూడా మోకరించి విన్న వాక్యము దేవుడు మన హృదయంలో ఆయన భద్రపరిచినట్లు ఆ వాక్యము మన జీవితాల్లో ఫలభరితంగా మారినట్లు ప్రార్థించేద్దాం. ఇది నా దేవుడు దైవజనుడు శ్యామ్ గారిని నిలబెట్టి వాడుకున్న విధానం కొరకు, మనతో మాట్లాడిన వాక్యం కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్పవాడానికి స్తోత్రాలు నాయన, ఆశ్చర్యకరానికి స్తోత్రాలు నాయన. తండ్రి యేసు నామములో నీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన. తండ్రి ఈ సమయంలో తండ్రి ప్రభా దైవజనులను నిలబెట్టి మరొకసారి మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు అన్నారు ప్రభా. నీ ఏర్పాటు ప్రకారము నాయన ప్రభా సౌలును పౌలుగా మార్చిన దేవుడు నాయన. ప్రభా ఈ దినాన్ని నీ ఏర్పాటులోనే ఈ స్థలంలో మేమంతా కూడి ఉన్న విధానం కొరకు అంటున్నారు ప్రభా. ఏదైతే జీవపు వెలుగును ప్రభా మాలో మేము కలిగి ఉంటామని సెలవిచ్చారు నాయన ప్రభా. దానిని మీరు మాకు ఇచ్చిన విధానం కొరకు నీకు స్తోత్రాలు ప్రభా. పౌలు నీ కొరకు ప్రకాశించిన రీతిలో మేము కూడా నీ కొరకు ప్రకాశించడం గాక. ఆ జీవపు వెలుగును మేము చేత పట్టుకుని జ్యోతుల వలె ఈ లోకంలో ప్రకాశించడం గాక. స్తోత్రాలు
ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మేము లోకములకు వెలుగై ఉన్నామని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. ప్రభు, లోకమును వెలిగించుటకు వచ్చిన వాడా, మేము కూడా అనేక మందిని అయ్యా నీ వైపు తిరుపుటకు వెలిగించుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభువానికి స్తోత్రం తండ్రి. ఈ ప్రపంచంలో జీవిస్తున్నామేమో, ఈ లోకంలో జీవిస్తున్నామేమో, మా సాక్ష్య జీవితంలో కాపాడుకుంటూ నీ కొరకు జ్యోతుల వలె వెలిగే కృపను మాకు దయచేయండి ఆయన. నీకు స్తోత్రాలు. ప్రభువా, మేము వెలగాలంటే ఇంకొలు నీ ఆత్మ చేత మేము నింపబడాలైనా, నీ పరిశుద్ధాత్మతో నింపండి నాయనా, కొలతలేని ఆత్మతో నింపండి నాయనా, మా గిన్నెలు నిండి పొర్లునట్లుగా అభిషేకించి వాడుకోండి నాయనా. ప్రభువా, ఎప్పుడు కూడా మా దీపం ఆరిపోవడానికి వీల్లేదు, మా యొక్క జ్యోతి ఆరిపోవడానికి వీల్లేదు నాయనా. నిత్యము మేము ప్రకాశించినట్లు ప్రభువా, నీ యొక్క తైలముతో మమ్మల్ని అభిషేకించండి. దినదినము నూతనమైన అయ్యా వాక్కుతో మమ్మల్ని నింపండి నాయనా, నూతనమైన ప్రత్యక్షతలో మమ్మల్ని ఎదుర్కొని అయినా స్తోత్రాలు. ప్రభు, ఇది నాన్న యొక్క పరిచర్యలో అయ్యా మేము కూడా పాలు పొంగులు పొందడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాన్నైనా. ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలైనా. పాస్టర్ సామ్యూల్ గారు మీరు బలపరచండి, నీ కృపతో నింపండి నాయనా, ఇంకను అభిషేకించండి నాయనా. సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి తండ్రి. నూతన ఆత్మ ఈ సంఘంలోనికి తోడుకున్నాడు నాయన. ప్రభు, సంఘములో మీరు ఏవైతే కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నారో వాటిని వెనువెంటనే జరిగించండి నాయన. నీకు స్తోత్రాలు. ప్రభా, అయ్యా నీ కుమార్తె సతీష్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ సేవలో బలపరిచి వాడుకోండి నాయన. ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా పాస్టర్ సామ్యూల్ గారి కుటుంబాన్ని మీరు అభిషేకించండి, ఇంకా బలముగా వాడుకోండి నాయన. ఇది నాన్న మా మధ్యలో వాక్యం దంచిన అయ్యా దేవజనులు శ్యామ్ కొరకు ప్రార్థిస్తున్నాం. శ్యామ్ గారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. శ్యామ్ గారిని మీరు అయ్యా రక్షించుకున్న విధానం కొరకు వందనాలు, అయినా సాక్ష్యము కొరకు వందనాలు నాయన. ప్రభు, ఇంకను వారిని ఇంకను బలముగా అభిషేకించి వాడుకోండి, ఇంకను బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ అనుభవం ద్వారా బిడ్డ నీలోనికి వచ్చారో నాయన, అదే అనుభవం అయ్యా బిడ్డకి ఇంకను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, అనేక స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఏ విధముగా నీ బిడ్డ రక్షించబడ్డారో అదే విధముగా అనేక మంది తన యొక్క పరిచర్య ద్వారా రక్షించబడడానికి మీరు సహాయం చేయండి నాయన. మా మధ్యలో దేవజనులు జయరాజు గారిని బట్టి నీకు స్తోత్రాలు. నీ సేవలో బలపరిచి వాడుకోండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి పరిచర్యను కుటుంబాన్ని దీవించండి. అదే విధముగా సేవలో కొనసాగుతున్న సోదరులు తిమోతి గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కృప కలుగులుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన. నీ సేవలో బలపరిచి వాడుకోండి తండ్రి. ప్రభు, అయితే నాన్న ఆరాధన చేసిన తండ్రి సహోదరులు మీరు బలపరిచి వాడుకోండి నేను. నీకు స్తోత్రాలు. ఈ స్థలంలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థన చేస్తున్నారో, ఏకీభించి తండ్రి ఈ స్థలంలో మొర పెడుతున్నారో వారికి ప్రతి విషయంలో కూడా కృప కలుగులుగాక, విడుదల కలుగులుగాక. ప్రభు, దైవ సేవకునిగా యేసు నామములో నీ కార్యము ఈ స్థలంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి. నూరంతుల ప్రతిఫలంగా తండ్రి ఆ వాక్యము ఫలించడానికి మీరు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు తండ్రి, ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారో వారిని ఇప్పుడే యేసు నామములో నీ కుడి చేతితో అయ్యా తట్టమని బలపరచమని ప్రార్థిస్తున్నాం. నేను స్తోత్రాలు తండ్రి. రేపటి దినాన్ని జరగబోతున్న కోడికను కూడా మీరు దీవెనకరంగా జరిగించండి తండ్రి. ఈ యొక్క ఉపవాస కూడికలలో తండ్రి మా ఆత్మీయ జీవితంలో మరొక మెట్టును మేము చూపించి నడిపించు. మహిమ గంట మా ప్రభువును ప్రేరక్షకులను యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో